మూడవ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రండి ప్రార్థనలో ప్రభువు వైపు చూస్తాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృపయు కనికరము కలిగిన మా దేవ, జీవాధిపతి, మహిమోన్నతుడా, మీ కొందనాలు స్తోత్రాలు. ఆరాధించుట కొరకై మా హృదయాలలో మీరిచ్చిన సజీవత్వం, నూతనత్వం, ఆత్మ సంబంధమైన సత్య సంబంధమైన ఆరాధన కొరకై, వాక్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాం. తిరిగి పరిశుద్ధ బలలో ప్రభా ప్రవేశించుట కొరకై నీ వాక్యమును మా కొరకు మరొకసారి సింహాసనం నుండి అందిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. అట్లు ప్రోక్షింపబడిన హృదయాలతో, నూతన పరచబడిన జీవితాలతో ప్రభా యోగ్యకరమైన రీతిలో నీ బలలో చేయవేయటానికి మాకు కృపను పాలిస్తూ రమ్మని మరొకసారి నిష్పడిగా దాసుని నీ మధుర స్వరాన్ని మీరు అందిస్తే తప్ప నీ ప్రజలను ప్రభా నేనే మాత్రము తండ్రి ఒప్పించలేని వాడిను, నేర్పించలేని వాడిని ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణతను కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3:6లో అబ్రహాము దేవుని నమ్మెను. ఆది కాండం 15వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. ఆది కాండ పుస్తకం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. చాలు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఒక వ్యక్తి దేవుని నమ్మాలంటే, లేకపోతే ఏ వ్యక్తినైనా స్నేహితుడిని నమ్మాలంటే స్నేహితుడి గురించి తెలవాలి కదా. అది యాకోబు పత్రికలో కూడా ఆ మాట ఇంకా తేటగా కనపడుతూ ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, మరియు దేవుని స్నేహితుని అతనికి సరే. కాబట్టి జనరల్గా ఒక స్నేహితుడిని నమ్మాలంటే ఆ స్నేహితుడు ఎవరో మనకు అర్థం కావాలి. అతని గురించి పూర్తిగా తెలియకుండా అతను నమ్మలేము. ఒక పరాయి వ్యక్తి వచ్చాడండి మన ఇంటికి, రండి అని ఇంట్లోకి తీసుకెళ్తామా? బయట కూర్చోబెట్టి అతనితో మాట్లాడి చాలా విషయాలు సంభాషించిన తర్వాత అతని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన తర్వాత నమ్మకం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. అది ఎంతవరకు తీసుకొచ్చిందంటే అతనికి నీతిగా లేకపోతే స్నేహితుడిగా మార్చగలిగినంతగా నమ్మాడు. అంటే ఎలా చూశాడు? కొన్ని మాటలు మనం దేవుడిని నమ్మాడు అంటే దేవుడు ఎవరో తనకు తెలవాలి. గత సంవత్సరాల్లో ఎన్నో మూటో కట్లు దేవుడు యథార్థవంతుడు కదా. యెహోవానని నేను మార్పు లేని వాడను. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఈ కీర్తనల గ్రంథంలో చూస్తే దేవునికి ఎన్ని పేర్లు పెట్టాడంటే కీర్తనకారుడు, అవన్నీ కూడా చెప్పలేము. 1-2 చూద్దాం. కీర్తనలు 90 98వ కీర్తనలో ఆయన ఎవరంటే చూడండి అక్కడ రాయబడిన మాట, యెహోవా ఆశ్చర్య కార్యములు అంటే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. 99వ కీర్తన 3వ వచనంలో భయంకరమైన నీ గొప్ప నామం, దేవుడు పరిశుద్ధుడు,
ఇలా చూసుకుంటూ పోతే ఆయన ఎంత యథార్థవంతుడో, ఎంత గొప్పవాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే దేవుని నమ్మాలి అని అబ్రాహాము జీవితంలో పెట్టుకున్నప్పుడు ఆయన గుణాతిశయాలన్నీ రాసుకున్నాడు. చాలామంది నిన్న లండన్ నుండి ఒక అక్క ఫోన్ చేసి చెప్తుంది, అన్న నేను ప్రభు యొక్క 1000 నామాలు రాస్తున్నాను అన్న. సరిలేక రాయండి అన్న. మళ్ళీ అంతకుముందు 1000 నామాలు ఉంది. ఆ తర్వాత రాత్రి ఫోన్ చేసి అంటది 120 పేర్లు రాయాలనుకుంటున్నా నేను అన్న. ఏమక్క అన్న. ఎందుకు 120 పేర్లు ఎందుకు రాయాలంటే, ఎట్లాగో 12 అంటే ఆయన శిష్యులు 12 గుమ్మాలు ఇవన్నీ 12 పునాదులతో కట్టబడిన పట్టణం కదా, 120 రాస్తే ఇంకా బాగుంటుందని 1020 1200 1200 సారీ ఎట్లా 1200 రాయాలనుకుంటున్నాను. సరే మీ ఇష్టం రాసుకోండి అంటే సంగతి ఏంటంటే, ఆయన ఎన్ని పేర్లు రాసినా ఆయన పేర్లు తరగవు. నాకు అర్థమైంది. ఆయన పేర్లు నువ్వు రాయాలని మొదలు పెట్టావంటే నువ్వు రాయటానికి నీకు విసుగొస్తుంది. ఉదాహరణకి నీ దేహంలో అవయవాల గురించి రాస్తే కన్ను సృష్టించిన వాడు మొదలుపెట్టు, ముక్కు సృష్టించిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు. సో కనుకనే మొట్టమొదటి తాను దేవుని నమ్మినప్పుడు దేవుని గుణాతిశయాలను నమ్మాడు. ఒకవేళ నమ్మకపోతే ఆయనకు స్నేహితుడిగా ఉండేవాడు. కాబట్టి మధ్యాహ్నపు వేళ ప్రభు బలలో ప్రవేశిస్తున్నా నీవు నేను మనం పరీక్షించుకుందాం. దేవుని గుణాతిశయాల్లో నమ్ముతున్నామా, లేకపోతే సగం వరకే నమ్మి కొంతవరకు నమ్మి? ఎందుకంటే సహజం, అది మానవ సహజ శైలి. ఏంటంటే అపనమ్మకం, అవిశ్వాసం అనేది మానవ జీవితంలో వచ్చింది. యేసుప్రభు వారి శిష్యులే ధోనిలో ఆయన అమరమని నిద్రపోతుంటేనే వాళ్ళు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఒకవేళ ఆయన చింత లేనోడైతే వారిని ఎందుకు జాలరులుగా తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరులుగా చేస్తాడు? వాళ్ళ కొరకు చింత ఉంది, వాళ్ళ కొరకు కేర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత దాన్ని ఎరిగాడు. కాబట్టి అవిశ్వాసం, అపనమ్మకం అనేవి మానవ నైజంలో ఉంటాయి. అయితే వాటిని దూరపరచుకోవడానికి కొంత ప్రయాసపడవలసిన అవసరత. ఈవెన్ అబ్రాహాము కూడా అపనమ్మకం మరి కలిగి ఉండవలసిన పరిస్థితి, శోధింపబడుతూ వచ్చినాడు హాగరు విషయంలో. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళ బల దగ్గరకు వస్తున్న నీవు నేను ఆయన దేవుడిగా నమ్ము, ఆయన దైవత్వం యొక్క లక్షణాలు నమ్ము. అప్పుడే ఆయన బలలో పాల్గొనట నీకు క్షేమంగా ఉంటుంది. ఏదో మనుషులు పెట్టారు కాబట్టి అది అట్లా వద్దు. ఇది నా శరీరము, ఇది అనేకుల కొరకు చిందింపబడిన నా రక్తము. తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటా దీన్ని అంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నన్ను అనుసరించిన వ్యక్తులను నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. వాళ్ళ అడుగు జాడలను వెళ్ళవలసిందే. వాళ్ళ యొక్క క్రియాఫలాన్ని నీవు రుచి చూడవలసిందే. అది ప్రభు యొక్క ఉద్దేశం. కనుక అబ్రాహాము దేవుని నమ్మాడు. ఆయన మరి పరిశుద్ధుడని, ఆయన భీకర కార్యములు చేసేవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఈ మాటలన్నీ తనలో జీర్ణించుకుంటూ వచ్చాడు. తద్వారా దేవునికి స్నేహితుడిగా, నన్ను ఆయన మోసం చేయడు, నన్ను ఆయన విడివాడు. ఇవన్నీ కూడా అబ్రాహాము అలింగనము చేసుకున్నాడు, అవపోసం చేసుకున్నాడు, ప్రతి అంతరంగంలో జీర్ణించుకున్నాడు. నా దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మాట తప్పని వాడు. ఈ మాటలన్నీ తనలో ఉన్నాయి కనుక తనతో నడుస్తూ వచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బిలీవ్డ్ గాడ్ యాజ్ ఎ గాడ్. లేకపోతే ఆయనే వాక్యమైన దేవుడని అన్నాడు. వాక్యం, ఆయన మాట తప్పడు అంతే. యెహోవా వాక్కు అబ్రాహామును దర్శించాడు కదా. కాబట్టి ఎందుకంటే ఇది దర్శించే మాట, ఇది సంధించే మాట, ఇది నిన్ను ఆయనకు దగ్గరగా తీసుకొచ్చి ప్రేమింపబడే మాట. అది అబ్రాహాము నమ్మాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బిలీవ్డ్ గాడ్ యాజ్ ఎ గాడ్. దేవుడు ఆయనే దేవుడని నమ్మాడు. నువ్వు కూడా ఈ మధ్యాహ్నం వేళ నమ్మితే బల్ల నీకు క్షేమంగా ఉంటుంది. ఇది మొదటి సంగతి. రెండవది ఆదికాండ పుస్తకం 13వ అధ్యాయం
ఆదికాండపు పుస్తకం 13వ అధ్యాయము 17వ వచనం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనము పునాదులు కలిగిన పట్టణం కొరకు 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హీ బిలీవ్డ్ హిస్ అల్టిమేట్ గోల్. చివరి స్థానం ఏంటి అంటే తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడి వరకు నమ్మాడు. తూర్పున ఉత్తరాన దక్షిణాన సంచరించు, అది నీకు ఇస్తానంటే అది ఎక్కడి వరకు చూశాడంటే పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే హీ బిలీవ్డ్ ద గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యాన్ని నమ్మాడు అంతే. యేసుప్రభువు కూడా అదే చెప్పాడుగా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అంటే ప్రభు ఇచ్చేవి కొంచెం కఠినంగా కనపడతాయి, కష్టంగా ఉంటాయి. పునాదులు చూడాలంటే ఎట్లా, పొడుగు సంచరించాలంటే ఎట్లా, ఏదో నర్సాపూర్ ఆ చివరి నుండి చివరికి వెళ్ళమంటే బండో కారో వేసుకొని గబక్కని ఒక రౌండ్ వేసేసి వచ్చేసి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది టోటల్గా చెప్పేస్తాం. కానీ అట్లా చెప్పలేదు అబ్రాహాముకి. అంటే చాలా ఆయన్ని పరీక్షించేది అసమానమైనటువంటి ఎగ్జామిన్, అంటే అన్కౌంటబుల్ ఎగ్జామినేషన్ అన్నమాట. లెక్క పెడితే ఆయనకు దొరకదు. అందుకనే ఇప్పుడు ప్రపంచంలో ఏ భాగంలోకి వెళ్ళినా అబ్రహాము దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకంటే అంతవరకు ఆయన కన్నులు చూసినాయి. ఆయన చూడవలసిన గమ్యస్థానం ఆ పట్టణం. అంటే ఇప్పుడు విశ్వాసంగా ఏది నమ్మాలంటే పునాదులు కలిగిన పట్టణాన్ని నమ్మాలి. అబ్రహాము దేన్ని నమ్మాడో అది నమ్మాలి. చాలాసార్లు మనము ఆ తర్వాత రాజ్యానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు తక్కువ ఇక్కడ అంటే కుదరదు. అట్ట అనుకుంటే అసలు మనం విశ్వాసులే కాదు, విశ్వాసులకు తండ్రి అయినా అని పేరు కదా, విశ్వాసులకు తండ్రి. ఆయన మూలముగా అన్ని జనులు కూడా ఆశీర్వదింపబడాలంట. అన్య జనులు ఆశీర్వదింపబడాలి అంటే అన్య జనులు కూడా ఆయన కన్నుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దీవించబడుతున్నారంటే దేవుడు అబ్రాహామును బట్టి అన్య జనులు కూడా దీవించుకుంటూ వెళ్తున్నాడు. ఇవాళ నువ్వు ధనవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, వ్యాపారవేత్తగా, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవంటి దాని వెనుక పితరుడైన అబ్రహాము ఉన్నాడు నమ్ము. ఆయన దేని చూస్తుంటే పునాదులు కలిగిన పట్టణాన్ని చూశాడు. ఈరోజు ప్రభు బలలోకి వస్తున్న మనకి ఎంతవరకు కనపడుతుంది? జనరల్గా ఆ పక్క విశ్వాసం వరకు మనకు కనపడతారు. ఆమెకంటే నేను పర్వాలా అంత, ఆయన అట్ట చూసుకోవాలి. అట్ట చూసుకుంటే ఈనాడు నమ్మినవాడుగా నీతిమంతుడుగా కనపడేవాడు కాడు. అసలు ఈ పేర్లు రావాలంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, విశ్వాసి, ఈ పేర్లు చిన్న పేర్లు కావండి. మనం చాలా చాలా చిన్న పేర్లుగా పెట్టుకుంటాం, చిన్న పేర్లుగా ఎస్టిమేట్ చేస్తాం. కాదు కాదు, ఈ పేర్లు కొలతలేనివి. ఈ పేర్లకి ఏమాత్రము అంతము లేదు. అంత పెద్ద పేరు ఈ చిన్న మాటలు. కాబట్టి అబ్రహాము అక్కడి వరకు చూశాడు. ఏంటంటే ఇప్పుడు పట్టణాన్ని చూశాడంటే నా పిల్లలకు కొంటారనేగా నమ్మాడు. మూడోది రండి, అదే ఆదికాండం 13వ అధ్యాయము 16వ వచనంలో ఏమి నమ్మాడంటే నీ సంతానమును రేణువులను
లెక్కించము. ఓకే ఓకే చాలమ్మా. ఇక్కడ 16వ వచనంలో భూమి మీద సంతానం అన్నాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆకాశపు నక్షత్రాలు అంటాడు. వచనము 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను ఇసుక వలెను. చాలు. కాబట్టి మొట్టమొదట తాను దేవునిగా నమ్మాడు. రెండవది దేవుని రాజ్యాన్ని నమ్మాడు. మూడవది దేవుని సంతానాన్ని నమ్ముతావా? అసలే ఒక్కడు. వాడిని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద ఇచ్చామని. ఆడ పుట్టడమే చాలా కష్టంగా పుట్టాడు, లేక పుట్టాడు, చాలా కాలం పుట్టాడు. అందుకని నీవు ప్రేమించి ఉన్నా నీ ఒక్కడైనా నీ కుమారుడైన ఇస్సాకు అంటాడు కదా. కాబట్టి అసలు వాడిదే ఒక ఇస్సాకు పుట్టడమే కష్టమైన పరిస్థితి అయితే ఇప్పుడు ఆకాశ నక్షత్రాలకు సంతానం చేస్తానంటే ఎవరు నమ్ముతాడు? ఇసుక రేణువులాగా చేస్తానంటే ఎవరు నమ్ముతాడు? అంటే హీ బిలీవ్డ్ ద ప్రామిస్, దేవుని వాగ్దానాన్ని నమ్ముతాడు. హీ బిలీవ్డ్ ద గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలు నమ్ముతాడు. దేవుని పాటలు నమ్ముతాడు. ఒక మాటలో చెప్పాలి, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానముల నిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానముల నిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడేదు, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను. వాగ్దానం చేసి ఈయనే కాదు, శారా ఇంకా బలవంతురాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11 కింద వచనము 11. శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనక తాను వయసు గతించినదేనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు అబ్రాహాము తోటి ఇట్లా అని ఉండొచ్చు మనకి. యాక్చువల్గా ఈ ఏజ్ని నేను ఒక రోజున కూర్చొని ఆలోచిస్తూ వచ్చా. ఆదికాండం 5వ అధ్యాయం వరకు ఏజ్ అంతా 900 సంవత్సరాలు, 930 సంవత్సరాలు, 900 సంవత్సరాలు. ఆదికాండం 6వ అధ్యాయంలో 120 సంవత్సరాలు చేసేసాడు. నోహ దినాల్లోకి వచ్చే 120 సంవత్సరాలు. ఇప్పుడు అదే సంవత్సరాలు కంటిన్యూస్. తర్వాత మోషే 90 కీర్తనలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు ఇక మనకు అది కూడా ఎంతవరకు తెలవదులే. కానీ ఆ 120 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే అట్లీస్ట్ శారాకి పెళ్ళి అయ్యేటప్పటికి ఒక ఆ రోజులను బట్టి 30 సంవత్సరాలు లేకపోతే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఎందుకంటే 40 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇస్సాకు 40 సంవత్సరాలు. కాబట్టి ఇంకొక 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చేటప్పటికి 90 సంవత్సరాలు అబ్రాహాముకి, ఇంకో 70 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఇంకెక్కడ ఉంది? ఇంకా తిప్పి పడితే ఒక 50 సంవత్సరాలు ఉంటుంది. ఆ 120 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు. కాబట్టి ఇలాంటి ఈ 50 సంవత్సరాలు కూడా ఆమె ఏమంటుందంటే, మనకు మొన్నే కదా పెళ్ళి అయింది. ఇప్పుడు చాలామంది వృద్ధులైన విశ్వాసాలు అంటూ ఉంటారు, మేము ఆత్మీయంగా చాలా యవనస్తులు అంటాడు. విన్నారా మాట అంటారు ఏంటంటే,
అది ఆత్మీయమైనటువంటి ధైర్యంతో కూడిన మాట. ఇది శారా మాట. ఈరోజు మన విశ్వాసులు ముసలోళ్ళు మేము ఇప్పుడు ఇంకా యవనస్తులమని అనే మాట ఎక్కడదంటే ఆనాడు శారా అనే మాట. ఆ మాట ఇక్కడికి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది. మేము ముసలోళ్ళం కాదు, పాడతాం. మేము ముసలోళ్ళం కాదు, వాక్యం చెప్తాం, సువార్తకి వెళ్తామని చెప్పేది అంటే శారా శక్తి పొందాను, బలము పొందాను, సందేహించలేదు, అవిశ్వాసం లేదు, వాగ్దానాన్ని నమ్మాను. కాబట్టి అబ్రాహాము దేన్ని నమ్మాడంటే మొట్టమొదటి దేవుణ్ణి నమ్మాడు, రెండవది దేవుని రాజ్యాన్ని నమ్మాడు, మూడవది దేవుని సంతానాన్ని. ఈనాడు సంతానాన్ని నమ్మాలి, దేవుని సంతానం నమ్మాలి. అప్పుడే ఆత్మీయమైన దైవజనుడు భక్త్ సింగ్ గారు ఈ సంతానాన్ని మనకి ప్రపంచం అంతా ఇచ్చాడు. ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. ఇంతమంది దగ్గర ఆ సీఎం పెద్ద పాటల పుస్తకాలు కనపడుతుంటే ఇది ఎక్కడ సంతానం? అబ్రహాం సంతానం, హెబ్రోను సంతానం. సో హీ బిలీవ్డ్ ద ప్రామిస్. దేవుని వాగ్దాన సంబంధమైన సంతానాన్ని నమ్మాడు గనుక అదే తండ్రికి నీతిగా ఎంచబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హీ బిలీవ్డ్ ద గాడ్స్ లా, ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. చూడండి దయచేసి 3వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము అంత విశ్వాసాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ దాని మూలంగా జీవించేవాడు వాటిని అనుసరించేవాడు దాని మూలంగా జీవిస్తాడు. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించుననే మాట అబ్రాహాముకు చెందింది. దాని తర్వాత మరి రకరకాల పుస్తకాల్లో మనం చూస్తూ ఉంటాం. పౌలు సారికి ఈ మాటను గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎవరిని నమ్మాడంటే ధర్మశాస్త్రం నమ్మాడు. ధర్మశాస్త్రం ఎక్కడుంది? అబ్రాహాం పుట్టినప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడుంది? మోషే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం. అందుకనే ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది అబ్రాహాముని గురించి. ఆదికాండ పుస్తకం 19వ అధ్యాయం 18వ అధ్యాయం. అక్కడ వారికి 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా చెప్పినది అతనికి కలుగుచేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా అబ్రాహాము లోపల ఉంది. రాసుకునేవాడు యెహోవా యందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడును అని రాసేవాడు. అయ్యా ఇది సంగతి. అట్లాంటి ధర్మశాస్త్రం యొక్క విలువను అబ్రాహాము నమ్ముతూ వచ్చాడు. పిల్లలందరికీ ఆజ్ఞాపించేవాడు. అయ్యా ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం ఇక్కడ లేకపోవచ్చు, ఇప్పుడు మీ ఎదుటగా ఏది రాయబడినట్టుగా కనపడకపోవచ్చు. ఒక రోజున ఇది రాయబడబోతుంది, ఒక రోజున ఇది నా పిల్లలు అనుసరించబోతున్నారు. ఇశ్రాయేలుగా పిలువబడే వారందరూ ఈ ధర్మశాస్త్రం మీద ఆధారపడతారు అని అబ్రాహాము తన పిల్లలకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. గాయకున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎంత మంచి సాక్ష్యం ఇది! అంటే తన లోపల భవిష్యత్ దినాలలో దేవుని ప్రజలకు ఏ నియమ నిబంధనలు ఇవ్వబోతున్నాడో అవన్నీ కూడా తనలో ఉంచుకుంటూ వచ్చాడు. స్నేహితుడా, సహోదరి, ఒకవేళ ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం కంటే విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు చేతిలో పెట్టాడు. ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయము ఊరిగా ధర్మశాస్త్ర సంబంధమైన అక్కడ ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత వారిని తప్పిపోతా వచ్చారు, ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్గా క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇంకోటేదమ్మా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ ప్రభుని రెండింటికి చేశాడు. క్రొత్త నిబంధనలో ఈ మొత్తం ఆజ్ఞలన్నిటిని తీసుకొచ్చి అందులో పెట్టాడు. ఆ 2 ఆజ్ఞలు మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టాడు మనకు. నువ్వు ఏ వాక్యం చదివినా, ఏ రోజు చదివినా నీకు చక్కని గైడెన్స్ వస్తుంది. అందుకనే అనుదినం పట్టించిన ప్రేమతోడా. చాలాసార్లు నాడు విశ్వాసంగా ఆరంభంలో అధ్యాయాలు చదివాం.
ఇప్పుడు క్యాలెండర్ వాక్యం దగ్గరకు వచ్చేసాం. సత్యం అంటారా కాదంటారా? అర్థమైందా నేను చెప్పిందన్న? అధ్యాయాలు చదివేవాళ్ళం, ఇప్పుడు అధ్యాయాలు పోయినాయి, క్యాలెండర్లో వాక్యం. క్యాలెండర్ వాక్యం మంచిదే కాదని నేను అంటలా. అక్కడతోటి ఏంటంటే నీ దీపం ఆరిపోతుందని నమ్ము, కొన్ని రోజుల తర్వాత క్యాలెండర్ వాక్యం కూడా చదువు, అది కూడా చదువు. రోజు చదివే క్యాలెండర్ అనిపిస్తుంది అన్నమాట. బైబిల్ పోయింది, అధ్యాయాలు పోయినాయి, క్యాలెండర్ వాక్యం దగ్గరకు అది పోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతాడని రాయబడింది. అతనిలో ఉన్నటువంటి ఆ దెయ్యం పోయి 7 దెయ్యాలు తీసుకొచ్చి పెడతాదంట. ఎట్లా చెబుతారు తెలుసా? సంఘ పెద్దలు ఏమైనా బాగున్నారా? సేవకుడు ఎవరో బాగున్నాడా? సహవాసం ఎవరో బాగుందా? ఇట్లా పెట్టి నిన్ను తుత్తునీలుగా చేశారు. సో అబ్రహాము ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ఎన్ని సంవత్సరాలైనా మారని దేవుని మాటకు తాను లోబడుతూ నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అది విశ్వాసం అనేది ధర్మశాస్త్రం అనుసరించడం మూలంగా జీవిస్తారు. ఈ మధ్యాహ్నం వేళ దీన్ని నమ్ము. ఇది 4వది. ఇంకొకటి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండ పుస్తకం 14వ అధ్యాయము 14వ వచనం. వెంట పెట్టుకొని తరువాత ఇప్పుడు 18వ వచనం దగ్గరకు వస్తాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుని దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడినగా కానియు స్తుతింపబడినగా అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు. అబ్రాహాము నమ్మింది ఏంటంటే దేవుని భాగాన్ని నమ్మాడు. దేవుని భాగాన్ని ఎట్లా నమ్మాడంటే విజయంతో తిరిగి వచ్చేటప్పుడు తను ట్రైన్ చేశాడు 318 మందిని. వాళ్ళతోటి దాని మటుకు రాజులను తరిమి విజయోత్సవంతో వస్తున్నాడు. ఇప్పుడు షాలేము రాజు వచ్చాడు. మెల్కీసెదెకు షాలేము రాజు వచ్చాడు. ఈ విజయ పందాలో షాలేము రాజుని ఎదుర్కొని నీ దగ్గర ఉండేది నాకు ఇవ్వయ్యా అన్నాడు. పాయింట్ అర్థమవుతుందండి? ఇంతకుముందు రాజులను కొల్లగొట్టుకొని సొమ్ము తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకు షాలేము రాజు కనపడంగానే నీ దగ్గర ఉండేది నాకు. ఆనాడు అబ్రాహాము ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తన దగ్గర ఉన్నటువంటి ధనరాశుల కంటే తనకున్నటువంటి సైన్యము కంటే ఎక్కువగా నమ్మాడు. ఓ దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్ ఆఫ్ మై బ్లెస్సింగ్ అనుకున్నాడు. అంతే. ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని నేను తీసుకొని 10వ వంతుని ఇస్తే నా జీవితకాలం అంతా కూడా నా పిల్లలకి కొదివే ఉండదు అనుకున్నాను. రొట్టె ఎంత ఉంటుందండి? ఇప్పుడు మనం తీసుకునే రొట్టె ఎంత ఉంటుంది? ఏమన్నా ఒక రొట్టె ఒక్కడి చిన్న ముక్క. అంటే ఆనాడు ఆ చిన్న ముక్కని అబ్రాహాము నమ్మాడు. అందుకని అతనికి నీతిగా అక్కడ నుండి ఇక్కడ వరకు వీరపోస్తలుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతాడు. నమ్మిన అబ్రాహాము చూపించిన మార్గం ఇది. ఒకవేళ ఈ మధ్యాహ్నపు వేళ అలాంటి నమ్మకంతో ఈ రొట్టెలోకి వస్తే, అలాంటి నమ్మకంతో నీవు దేశం బాగా ఇవ్వగలిగితే సర్వోన్నతుడు ఆకాశమును భూమికి సృష్టికర్త అనే దేవుని వల్ల ఆశీర్వదింపబడతాం. నేను యేసుప్రభువుని నమ్ముకున్న మొట్టమొదటి రోజున ఒక సేవకుడు, బయట సేవకుడు, ముగిస్తున్నాను, బయట సేవకుడు ఆయన, అంటే నేను నమ్ముకొని ఒక వారం రోజులు అవుతుందంటే ఎవరో సువార్త చెప్పారు, యేసుప్రభువుని నమ్ముకున్నాను.
నా హృదయం బాగుంది, మార్పు చెందిన కొంచెం కొత్త కదా, బాగుంది, వెళ్తున్నాను. అప్పుడు ఉద్యోగం చేస్తా ఉన్నాను. ఓ సహోదరుడు పాస్టర్ గారు అనమాట, ఆయన ఎదురుగా వచ్చాడు. కనపడితే వందనాలండి అన్న, వందనాలు అనేటప్పటికి ఆయన ఫస్ట్ అంటే నాకు అసలు ఇంకా సరిగ్గా అప్పటికి ఆరాధన తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు దశంభాగం దేవుడికి ఇస్తున్నావా అన్నాడు. అనేటప్పటికి నాకు తెలియదు కదా అనేది వెంటనే నా దగ్గర ఉన్న ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు తెలియదండి, నేను వారం రోజులు కూడా కాలే దేవుడిని నమ్ముకొని, దశంభాగం అంటే ఎంత ఇవ్వాలో నాకు తెలియదు, ఇది కూడా నా దగ్గర ఉండే డబ్బులు తీసుకోండి అని ఇచ్చేసి. ఇట్స్ వెరీ ఫ్యాక్ట్. అక్కడ నుండి నా ఆత్మీయ జీవితం యొక్క విలువలేంటో నేను ఎరిగా. ఇప్పటికీ నేను చెప్తాను, 90 రూపాయలు దేవునికి ఖర్చు పెడతాను, 10 రూపాయలే నా కోసం ఖర్చు పెట్టుకుంటా. 1000 రూపాయలు వచ్చినా 1000 రూపాయలు దేవుని కోసం ఖర్చు పెడతా, నా కోసం అతి తక్కువ ఖర్చు పెట్టుకుంటా. నా భార్య కెనరా బ్యాంక్ నుండి వచ్చిన, నేను గవర్నమెంట్ టీచర్గా బయటకు వచ్చిన, మాకు బాధ్యత ఏంటంటే మేము ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా దేవునికి సమర్పించుకోవాలి. ఇది మా హృదయంలో దేవుడు పెట్టిన భారం. అబ్రాహాము నమ్మాడు, దాన్ని ఆశీర్వదింపబడ్డాడు. మేము నమ్మాం, దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు అన్న చెప్తా ఉన్నాడు. ఎన్ని స్థలాలు మందిరానికి కొన్నాం, ఎన్ని మందిరాలు కట్టాం, ఎంతమంది సేవకులను తర్ఫీదు చేయగలుగుతూ వచ్చాం. ఇదంతా అబ్రాహాము ఆశీర్వాదం అని మేము నమ్ముతున్నాం, మీతో చెప్తున్నాం. కాబట్టి మధ్యాహ్నపు వేళ ఇలాంటి ఆత్మీయమైన స్థితి ఉంటే ప్రభు బలలో యోగ్యంగా పాల్గొన్నాం. ప్రభు మనకు సహాయపడను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు రీతిలో రక్షించండి. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. ఇది నాన్ని దేవుని వాక్యం ద్వారా అబ్రహాము యొక్క జీవితాన్ని మన ముందుకు తీసుకురాబడుతూ వచ్చింది. ఇంకా మనము దేవుని అంగీకరించామని అనుకుంటున్నాము, కానీ సరైన రీతిలో దేవుని నమ్మలేని స్థితి ఉంది. అబ్రహాము అయితే దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని రాజ్యాన్ని నమ్మాడు, దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తూ వచ్చాడు. మాట తప్పని వాడుగా ఉన్నాడు. అందును బట్టి అబ్రహాము ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఇది నాన్ని దేవుని నమ్ముతున్నావా? ఇంకా లోకములో ఉండే లోక ఆచారాలను గైకొంటూ లోక పద్ధతులను అనుసరిస్తూ దేవుని యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదాలు పొందలేవు. తీర్మానం చేసుకుందాం. అబ్రహాము యొక్క సంతానం ఆశీర్వదించబడింది. అబ్రహాము దీవించబడతాడు. అబ్రహాము ప్రాముఖ్యముగా ధర్మశాస్త్రాన్ని గైకొంటూ వచ్చాడు. ఇంకా దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనపోతే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు గైకొనపోతే, ఇది నాన్ని అబ్రహాము యొక్క జీవితాన్ని మన ముందుకు తీసుకురాబడుతూ వచ్చింది. నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో సేవించాలని దినాన్ని దేవుని వాక్యం ద్వారా ఇచ్చావు. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుని వాక్యాన్ని గైకొంటున్నావా? ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటే మరి అబ్రహాము వలె నువ్వు ఆశీర్వదించు. తీర్మానం చేసుకుంటాం. ఇంతవరకు నీవెవరినో నమ్ముకుంటూ వచ్చావు. లోకములో ఉండే మనుషులు నమ్ముతూ వచ్చావేమో, లోకములో ఉండే అధికారులను నమ్ముతూ వచ్చావేమో, దాని ద్వారా నువ్వు ఎంతో నష్టపోతూ వచ్చావు. ఇది నాన్ని అబ్రహాము దేవుని నమ్ముతూ వచ్చావు. తీర్మానం చేసుకుందాం. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు యోగ్యమైన రీతిలో ఆయన బలలో చెవేకి మునుపు తీర్మానం చేసుకుని
ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. ఎవరికి వారే పరీక్షించుకోండి. ఒక్క నిమిషం ఎవరికి వారే హృదయాన్ని పరీక్షించుకొని పరిశుద్ధముగా ప్రభు యొక్క బలలో చేవేయడానికి కొరకై సిద్ధపడతాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పెను. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మా కొరకై తండ్రి నీ శరీరమంతయు దారదారులుగా దున్నబడి నీ శరీరాన్ని మా కొరకే అప్పగించావు. ప్రభు యొక్క బలలో పాలు పొందుకు మునుపు మేము కూడా జ్ఞాపకం చేసుకుని, ఓ తండ్రి, నీ యొక్క రక్త శరీరాల్లో పాలు పొందడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సరదలో ప్రార్థన చేస్తున్నాం. యోగ్యమైన రీతిలో ఈ రెట్టులో చేవేయడానికి బిడ్డలందరినీ సిద్ధపరచమని సరదలో ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిస్మము పొందారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తున్నారో యథార్థముగా, వారు ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి సిద్ధపడండి. ఎవరైతే ఇంకా హృదయాన్ని పరిష్కరించుకోకుండా మనసులో కలవరం ఉంచే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. మీకేమైనా విరోధాలు ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. మరి ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలుగువారు శుద్ధ హృదయముతో ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి సిద్ధపడండి. మీ చేతులు మీ తల కంటే పైకెత్తి చూపించండి. మీకు ప్రభు యొక్క రొట్టె అందించబడుతుంది. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. బళ్ళు అందించడానికి కొరకై మరి సత్యానందం అన్న, అదే రీతిగా మరి ప్రసాద్ అన్న ప్రభును బళ్ళు అందిస్తారు. ప్రార్థన పూర్వకంగా మీ చేతులు మీ తల కంటే పైకెత్తి చూపించండి. మీకు రొట్టె అందించబడుతుంది. ఇటు అటు ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ప్రార్థనలో ఏకీభవించండి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని వంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని వంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి. కృప కనికరమూల